ఆరండ వాసము రావంగ రావంగ కలమూరుతో వల్ల ఉండడం వల్లయ్యో మల్లల్లా అదిగో వెళ్ళిపోతాడంట అదిగో గంటెడు పక్షులు పోతున్నాయట పక్షుల కళ్ళ చూసినాడు గురుడు మల్లయ్య అదిగో పక్షులు ఎంబడి పెళ్లి కాని వాడు మల్లయ్యని పక్షులు నేపం పడుతున్నాయట సూలమే పట్టినాడా ఒరగొమ్మ సూలం పట్టినాడు మల్లయ్య పక్షులు ఎంబడి పట్టడం మల్లన్న దేవుడేనా పక్షులెంబడి ఎప్పుడు పడ్డాడో రావంగా రావంగా సూదుమారి గుండి ఎక్కసరుందో మల్లయ్యకి దిగసరు లేకపాయే సూదుమారి గుండు మీద మార్గము నిలవక మతి వీరుడయ్య భగవంతుడు మల్లన్న మార్గము నిలక మతి వీరుడయ్యిండు ఆ సూదుమారి గుండు మీద కూర్చుండు మల్లన్న శ్రీశైల వాసనమ్మ సూదువారి గుండు మీద కూసున్నాడు గురుడు వల్ల ఏ భూములంటే వెళ్ళిపోదు ఏ రాధమంటే వెళ్ళిపోదు కలమూడుతో వాళ్ళ కాడబడ్డ మల్లన్న లింగాల చెల్లనమ్మ మల్లయ్యో లింగాల చెల్లనమ్మ భగవంతుడే ముఖాన పెట్టినాడు రామరామో ఊనాన సంగమయ్యా శివసంగమయ్యా అయ్యా ఓ తల్లి పార్వతి పార్వతి ఏ పూజ చేసి నీవు గంటివమ్మ అయ్యా ఆడి పిల్లారీదిగా మల్లన్న స్వామి ఉరపయ్య రాగినాడు రామరామ ఓయన్న వీరభద్ర వీరభద్రో నాయన ఎక్కడెళ్ళిపోదివన్నా నాయన్న నీవే ఏవో ఎల్లిపాయే వీరభద్రుడే దేవుడు మల్లన్నరమ్మ రామరావు ఉరపయ్య రాగినాడు భగవంతుడే లింగాల చెల్లనమ్మ దేవదేవుడే ముఖమందు పెట్టినాడు మల్లయ్యో ఉలికిన కన్నీరు దేవా రామరామ దేవుడు దేవుడు మల్లయ్య దేవరాల మల్లయ్య గురుడే మల్లన్న మల్లయ్య కన్నీరు ఊరప్పుడు వైకుంఠ వందురా గురుడు మాలేమనందుతున్నదమ్మ అమ్మలారా శంకరుడి కళ్ళ చూసినట్టు కట్టి కాడికి పెట్టినాడు కలిగో మంద కళ్ళ చూసిండు హరిశేద్ర మంజలాన్ని కొట్టిండు వర్షముడు